అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ సార్, ఓవరాల్గా ఎట్లుంది సార్ పరిస్థితి? పల్లె పంచాయతీలకు సంబంధించిన అంశంలో కాంగ్రెస్ రేపో ఎల్లుండో షెడ్యూల్ విడుదల చేయబోతుంది ఎన్నికల సంఘం. ఇక పంచాయతీల విషయంలో మరి 42% రిజర్వేషన్ల పంచాయతీ దాని విషయంలో ఏం చెప్తారు? అదే క్రమంలో 6 గ్యారెంటీల విషయంలో మరి మొత్తానికి కాంగ్రెస్ అమలు చేసిన పథకాలన్నీ కూడా అరకొరగా మాత్రమే చేశారని చెప్పి కూడా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు కావచ్చు. ఓవరాల్గా పరిస్థితి ఎలా ఉంది సార్ పల్లెల్లో? ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు ఏదో విమర్శలు చేయాలన్న ఉద్దేశం కొద్ది చేసుడు తప్ప, ఇవాళ కేటీఆర్ గారు జూబ్లీ ఎలక్షన్లు ఇది రెఫరెండంగా భావించాలని చెప్పడం జరిగింది. మీరు చూసారు రిజల్ట్ ఏ విధంగా వచ్చిందో మీరు చూసినారు. 25,000 దాదాపు ఒక 400 ఓట్లు తక్కువ 25,000 మెజార్టీ జూబ్లీస్ లో రావడం జరిగింది. ఇవాళ గ్రామాలలో కూడా రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. మన రైతు భరోసా ఇచ్చినాం చెప్పిన మాట ప్రకారం. ఈరోజు మొన్న ఇందిరా గాంధీ జయంతి రోజు ఇంద్రమ్మ చీరలు అని క్వాలిటీ చీరలు ఈ రోజే మా నియోజకవర్గంలో మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి చేతుల మీదుగా 41,000 చీరలు మా కొరుట్ల నియోజకవర్గంలో పంచడం జరిగింది. అన్ని వివిధ 4 మండలాలు, 4 గ్రామ ఈ 4 మండలాల్లో 90 గ్రామాలలో వారు కొంత పంచి మిగతా అంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేసి రేపటి వరకు గ్రామాల్లో ప్రతి ఒక్కరికి, సంఘంలో ఉన్న సభ్యులకే కాకుండా ఇంట్లో ఉన్న ఆడపడుచులందరికీ, 1 కోటి మహిళలకు 1 కోటి చీరలు మంజూరు చేస్తా ఉన్నాం. ఆల్రెడీ పంపిణీ కార్యక్రమం జరిగింది, వెళ్తా ఉన్నాయి అన్ని ఇండ్లకు. మీరు గ్యారంటీల గురించి అమలు ఏ విధంగా జరుగుతా ఉన్నాయని అన్నారు. అవును, 6 గ్యారంటీలలో ఇప్పుడు ప్రజలకు తక్షణమే సంక్షేమ పథకాలు అందే వాటిలలో ముఖ్యంగా ఉచిత బస్ రవాణా సౌకర్యం. ఇప్పుడు గతంలో మహిళలు ఇక్కడి నుంచి వెళ్ళి హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న ఏమైనా విలేజెస్ ఉంటే కొంత 100-150 కిలోమీటర్లు ఉంటే వాళ్ళు హైదరాబాద్లో ఇల్లు తీసుకొని నానా కష్టాలు పడి వంట వండుకొని పోయేది. అలాంటిది ఇప్పుడు స్కూల్లో కానివ్వండి, కాలేజెస్లలో కానివ్వండి, చదువుకునే వాళ్ళు ముఖ్యంగా టీచర్స్ కానివ్వండి, వాళ్ళు ఎవరైనా కానీ ప్రొద్దున వచ్చి ఫ్రీగా ఉచిత బస్ సౌకర్యం ఉపయోగించుకొని మళ్ళీ తిరిగి వాళ్ళ గ్రామాలకు వెళ్తా ఉన్నారు. అదే గ్రామాలలో కూడా వాళ్ళ బంధుమిత్రులు ఎవరైనా హాస్పిటల్లో అడ్మిట్ అయినా చూసేటందుకు, వాళ్ళ పిల్లలను హైదరాబాద్లో చదువుకుంటే చూసేందుకు ఉచితంగా రవాణా సౌకర్యం ఈ ప్రభుత్వం మహిళలకు కల్పించింది. చాలా మంది వాడుకుంటున్నారు, దాంతో చాలా మంది సంతోషంగా ఉన్నారు. ప్రతి కుటుంబంలో దాదాపు 4-5 వేల రూపాయల ఆదాయం అవుతా ఉన్నది ఈ రవాణా మీద. రెండోది 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం. మీరు ఏ గ్రామంలో చూడండి, ప్రతి మహిళను మీరు తెలుసుకోండి, గ్రౌండ్ లెవెల్లో మేము ఉన్నాము, తిరుగుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు 200 యూనిట్ల ఉచిత కరెంటు మీద. రైతులు మరి రైతు భరోసాతో పాటు సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ చెప్పినాం, ఇస్తా ఉన్నాం. ఇందిరమ్మ ఇండ్లు చెప్పినాం, జాగా ఉన్న వారికి 5 లక్షల రూపాయలు ఇండ్లు ఇస్తామని చెప్పినాం. మొదట్లో కొంత నిరుత్సాహం చూసినారు, ఈ డబ్బులు పడతాయో పడయో అని. ఇప్పుడు మా నియోజకవర్గంలో 3,500 ఇండ్లు మంజూరు చేస్తే దాదాపు 1000 వరకు కట్టుకోలే, రిజెక్ట్ చేసిన, పడతాయో పడయో ఏందో అని. ఎప్పుడైతే ప్రభుత్వం ద్వారా డబ్బులు పడడం స్టార్ట్ అయిందో ఇప్పుడు దాదాపు 3,500 అప్లికేషన్స్ కు రిజెక్ట్ అయిన, కట్టుకోమని చెప్పిన 1000 కాకుండా ఇంకో 3,000 అప్లికేషన్ మాకు ఇల్లు కావాలని గ్రామంలో
కోరుతా ఉన్నారు. ఎందుకంటే నమ్మకం కుదిరింది ప్రభుత్వం మీద, డబ్బులు వేస్తా ఉన్నారు. సో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా 10 సంవత్సరాల నుంచి వెళ్ళి రేషన్ కార్డ్స్ ఇవ్వలే గత ప్రభుత్వం. ఇవాళ రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు వచ్చినాయి. గ్రామంలో సన్న బియ్యం వచ్చినాయి. సో గ్రామంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్స్ పెడితే, స్థానిక సంస్థ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్, పార్టీ సింబల్ ఉండయి. కానీ ఏ పార్టీకి చెందిన వ్యక్తి అన్నది ప్రజలకు తెలుసు. ఎక్స్ నిల్చుంటున్నానంటే కాంగ్రెస్ అభ్యర్థి, వై నిల్చుంటున్నానంటే టిఆర్ఎస్ అభ్యర్థి, ఇంకొకరు నిల్చుంటున్నానంటే బీజేపీ, వివిధ పార్టీల అభ్యర్థులు ఊర్లో గుర్తుపడతారు. కావచ్చు సింబల్ లేకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు అన్నట్టు రేపు ఎల్లుండి ఎప్పుడు కూడా వస్తే కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. 42% జనరల్ సీట్లు కూడా వచ్చిన రిజర్వేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ మేము 42% మా అభ్యర్థులను నిల్చుండబెడతామన్న. ఓకే, థ్యాంక్ యూ నరసింహారావు గారు. మీరు అలాగే ఉండండి. బీఆర్ఎస్ నాయకులు బచ్చు శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం.